తెలంగాణలో ఏదన్నా యాత్రనో మంచి కార్యమైనా ఏడికెళ్ళి సురువు చేస్తారు. అసెంబ్లీ ముంగటున్న అమరవీరుల స్తూపం కాడికెళ్ళి ఆడ నివాళులు అర్పించి 4 పాటలు పాడి పాదయాత్ర కోయటోళ్ళు పాదయాత్రలకు, అసెంబ్లీ కోయటోళ్ళు అసెంబ్లీ కోతారు. ఎండిపోయిన పత్తి చేనులను వీక్కొచ్చి ప్రతిపక్షం లీడర్లు కూడా గీన్నే చూపెడతారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు చాలా వరకు గీన్నే ఉంటున్నాయి. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఎందుకు తెలంగాణ అమరవీరుల పేరు మీద కొత్త స్తూపం కట్టియే పోతుంది సర్కార్. హుస్సేన్ సాగర్ ఒడ్డుపొంటి 12 ఎకరాల జాగల పెద్ద స్తూపం, పచ్చటి పార్కు, ఓ బంగ్లాను కట్టిస్తారట. తెలంగాణ చరిత్ర, మన వీరుల పోరాటం, బతుకమ్మ ఆటలు, బొట్టు బోనం గొప్పతనం తెలిసేటట్టు చేస్తారట. అందులో అడుగు పెడితే ఆంచెల్లి కదలపుతి కాకుండా చేస్తారట. లుంబిని పార్కు పక్కపొంటి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఆఫీసు, టూరిజం ఆఫీసు, కరెంట్ ఆఫీసులు కాల్ చేపించి ఆ జాగను అమరవీరులను యాద్ చేసుకునేందుకు వాడతారన్నట్టు. జూన్ 2వ తారీఖున అంటే తెలంగాణ 2వ బర్త్డే నాడు శంకుబండవాతి పనులను షురువు చేస్తాడట సీఎం సారు. అట్లనే ట్యాంకు బండి మీద బతుకమ్మలాడతారు చూడుండ్రి. ఆగో ఆ జాగల దేశంలోనే పెద్ద జాతీయ జెండా ఎగరేస్తారట. 301 అడుగులున్న పెద్ద పోల్ని తయారు చేపించి జెండాను కట్టియమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. మొన్ననే బుద్ధుని విగ్రహం వెనకాల మంత్రుల ఆఫీస్కి ముంగట ఉండాలని 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం కడతందుకు పనులు షురువు చేసిండు. ఇక ఇప్పుడు మంత్రుల ఆఫీస్ ముంగట అమరవీరుల పెద్ద స్తూపం, పెద్ద జాతీయ జెండా. ఇట్లా హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద పెద్ద విగ్రహాలు, స్తూపాలను చూడబోతున్నాం అన్నట్టు.